రీసెంట్గా మన లీడర్స్ ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని మాట్లాడుతున్నారు. అది విన్నప్పుడు వచ్చిన ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టిందే ఈ ఛానల్. ఇవాళ ఒక కామన్ మ్యాన్ ఒకడిని ప్రాపర్గా పెంచడానికి ఎంత భయపడుతున్నాడో ఎవరికైనా తెలుసా? ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అని అంటే అది సజెషనా లేక ప్రెషరా? ఈరోజు మనం ఎమోషన్స్తో కాదు, కామన్ మ్యాన్ సర్వైవల్ క్యాలిక్యులేషన్స్తో మాట్లాడుకుందాం. నమస్కారం మామ. హానెస్ట్లీ నేను యూట్యూబర్ అవ్వాలని ఈ ఛానల్ స్టార్ట్ చేయలేదు. వ్యూస్ కోసం, ఫేమ్ కోసం, కాంట్రవర్సీ కోసం అస్సలు కాదు. రోజు మన చుట్టూ జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే, కామన్ మ్యాన్ లైఫ్ ఎంత ప్రెషర్లో ఉందో చూస్తుంటే లోపల ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక కరెంట్ బిల్ ఒక టెన్షన్, స్కూల్ ఫీజు నుంచి ఒక మెసేజ్ ఒక టెన్షన్, రెంట్ డేట్ ఒక టెన్షన్, ఫ్యూచర్ గురించి ఆలోచన ఇంకో టెన్షన్. కొన్ని రోజులు ఇగ్నోర్ చేయొచ్చు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ దగ్గర ఇది మాట్లాడాలి అనిపిస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టిందే ఈ ఛానల్ మన పంచాయతీ. గవర్నమెంట్ అంటుంది గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా, పిల్లల్ని కనండి అని. సరే మామ, ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీ చూద్దాం. బేబీ పుట్టిన ఫస్ట్ ఇయర్లోనే డైపర్స్ అని, బేబీ ఫుడ్ అని, మెడిసిన్స్ అని, వ్యాక్సినేషన్స్ అని యావరేజ్గా మంత్కి 3,000 to 4,000 అంటే వాడు నడక నేర్చుకోక ముందే ఇయర్కి అరౌండ్ 40,000 to 45,000 అయిపోతుంది. స్కీమ్ అని అక్కడే అయిపోయినాయి కదా. ఇక అసలైన సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? వాడు స్కూల్ అడ్మిషన్ దగ్గర. నేను ఇంటర్నేషనల్ స్కూల్స్ గురించి మాట్లాడట్లేదు, మన కాలనీ పక్కనే ఉండే యావరేజ్ ప్రైవేట్ స్కూల్ గురించి మాట్లాడుతున్నాం. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తారు. అందుకే ఒక సిటీలో ఉండే యావరేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ని కన్సిడర్ చేసి చెప్తున్నాం. సింపుల్ క్యాల్కులేషన్స్ వేసి చూద్దాం. ట్యూషన్ ఫీ 70,000, స్కూల్ వ్యాన్ 15,000, బుక్స్, యూనిఫామ్స్, షూస్ 15,000, యాక్టివిటీస్ లైక్ డాన్స్, స్విమ్మింగ్స్ అవన్నీ చెప్తే ఒక 10,000. ఇక్కడికే టోటల్గా 1,10,000 ఖర్చు అయింది. ఇది ఒక్క ఫస్ట్ క్లాస్ పిల్లాడికి మాత్రమే. ఇప్పుడు నాదొక జెన్యూన్ క్వశ్చన్, చదువు బిజినెస్ ఎప్పుడైపోయింది? ఇండియాలో ఎడ్యుకేషన్ నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్ కదా. ఇప్పుడు ఈ ఎక్స్పెన్సెస్ని మనం ఇన్కమ్తో కంపేర్ చేద్దాం. ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ 6 LPA అనుకుందాం. తెలంగాణ యావరేజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 4.2 lakh ఉండొచ్చు, కానీ నేను కొంచెం ఎక్కువ చెప్తున్నాను, 6 LPA అని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇప్పుడు సింపుల్గా క్యాలిక్యులేషన్స్ చూద్దాం. మంత్లీ శాలరీ ఇన్ హ్యాండ్ 50,000, హౌస్ రెంట్ 15,000, గ్రాసరీస్, మిల్క్స్, వెజిటేబుల్స్ 12,000, కరెంట్ బిల్, వైఫై మెయింటెనెన్స్ 3,000, పెట్రోల్ ఆర్ బైక్ EMI 5,000. పిల్లాడి ఎడ్యుకేషన్ కాస్ట్ మంత్లీ డివైడ్ చేస్తే ఒక 10,000. టోటల్ ఎక్స్పెన్సెస్ ఇక్కడికే 45,000. మిగిలిందెంత? 5,000. రేపు సడన్గా హాస్పిటల్ ఎక్స్పెన్స్ వస్తే, పేరెంట్స్ హెల్త్ ఇష్యూ వస్తే, జాబ్ పోతే ఈ 5,000తో ఫ్యూచర్ బిల్ చేయాలా లేక ఫియర్తో సర్వైవ్ అవ్వాలా? కామన్ మ్యాన్కి మైక్ ఉండదు, మ్యాక్సిమం EMI ఉంటుంది. వాట్సాప్ స్టేటస్, ఇన్స్టా స్టోరీస్లో మాత్రమే నవ్వుతాం, బ్యాంక్ బ్యాలెన్స్లో సర్వైవ్ అవుతాం. మనలాంటి కామన్ పీపుల్కి కావాల్సింది సింపుల్. ప్రైవేట్ స్కూల్ ఫీకి ప్రాపర్ కంట్రోల్ ఉండాలి, గవర్నమెంట్ ఫీ క్యాప్ పెట్టాలి, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి ఇంతకన్నా ఎక్కువ ఫీ ఉండొద్దు ఈ లొకేషన్లో అన్నట్టుగా పెట్టాలి. ఇంకా కుదిరితే ఇంజనీరింగ్ కాలేజెస్కి ఫీ రియంబర్స్మెంట్ ఇస్తున్నట్టు ప్రైవేట్ స్కూల్స్కి కూడా ఇస్తే బాగుంటుంది. ఒకవేళ మీరు ప్రైవేట్లో చదవడానికి మేము ఎందుకు రియంబర్స్ చేయాలి అని గవర్నమెంట్ అనుకుంటే, అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి, ప్రైవేట్ స్కూల్ స్టాండర్డ్స్కి ఈక్వల్ చేయాలి. అసలు గవర్నమెంట్ మంచి స్కూల్స్ ఎందుకు పెట్టట్లేదు? గవర్నమెంట్కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడపడం రాదా? ఇది నిజమైతే IIT అండ్ NIT ఎలా నడిపిస్తుంది? మేబీ ప్రైవేట్ స్కూల్స్ ప్రాఫిట్ కోసమే మంచి గవర్నమెంట్ స్కూల్స్ పెట్టట్లేదా? ఎడ్యుకేషన్ కామన్ మ్యాన్కి బర్డెన్ కాకూడదు. ఎందుకనంటే చదువు కంఫర్టబుల్గా ఉంటుందనే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే ఫ్యామిలీస్ ఫియర్లెస్గా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాయి, ఎక్కువ పిల్లల్ని కంటారు. మళ్ళీ చెప్తున్నా, ఇది పాలిటిక్స్ కాదు, ఇది కామన్ మ్యాన్ సర్వైవల్ డెసిషన్. ఈ ప్రాబ్లం పార్టీతో సంబంధం లేదు మామ, సిస్టమ్తో మాత్రమే సంబంధం. కామన్ మ్యాన్కి పిల్లల్ని పెంచడం రెస్పాన్సిబిలిటీ కాదు, ఇప్పుడు ఫైనాన్షియల్ రిస్క్ అయిపోతుంది. నాకు వ్యూస్ అవసరం లేదు, ఇంపాక్ట్ కావాలి. ఈ వీడియో చూసిన తర్వాత కనీసం కొందరికైనా ఇది కరెక్ట్ కాదు అని అనిపిస్తే చాలు. ఆ థాట్ స్లోగా స్ప్రెడ్ అవ్వాలి. కామన్ మ్యాన్ పాకెట్ని ఎంటీ చేస్తూ ఎడ్యుకేషన్ని బిజినెస్ చేస్తున్న సిస్టమ్ని మనమే క్వశ్చన్ చేయాలి. నేను మీ మన పంచాయతీ.